అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రియ. ఈ మెసేజ్ నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి షేర్ చేస్తున్నాను. క్రియాయోగం అనే పదాన్ని నేను యూట్యూబ్ షార్ట్స్లో ఒకరోజు చూశాను. ఆ తర్వాత ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఏంట్రా ఇది క్రియాయోగం, మహావతార్ బాబాజీ, లాహిరి మహేశయ్య, ఇందులో ఏముంది అసలు, క్రియాయోగం అంటే ఏంటి, ఈ ప్రపంచానికి మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు ఏం సందేశాన్ని ఇస్తున్నారు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు కలిగింది. అప్పుడు నేను స్పిరిచువల్ వెల్ ట్రస్ట్ని కాంటాక్ట్ చేశాను. గురురామచంద్రన్ సార్ దగ్గర 2 years బ్యాక్ నేను ఈ క్రియాయోగ దీక్షని ఆన్లైన్లో తీసుకున్నాను. అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేందుకు స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు బ్యాక్ పెయిన్ ఉన్నింది. శ్వాస తీసుకోవడంలోనూ నాకు ఇబ్బంది ఉన్నింది. సార్ నేర్పించినటువంటి కొన్ని టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్లో నాకు ఆ శ్వాసలో ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోయి చాలా నార్మల్గా, చాలా ఫ్రీగా శ్వాసించేందుకు నాకు రెగ్యులర్ ప్రాక్టీస్ కింద వచ్చేసింది. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నానని అందరికీ చెప్పుకోగలుగుతున్నాను. బ్రీతింగ్ వైస్ కానివ్వండి, మిగిలిన విషయాల్లో కూడా, అంటే ముందు నేను వచ్చి ఎటువంటి ఒక డెసిషన్ తీసుకునేందుకు కానివ్వండి, చేస్తామా వద్దా, ఈ డెసిషన్ మనం తీసుకోవచ్చా, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇటువంటి కొంచెం కన్ఫ్యూషన్లో ఉండేదాన్ని. ఈ ప్రాక్టీస్ చేసేందుకు నేను రెగ్యులర్గా అలవాటు చేసుకునేసాను. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఇది నాకు అవసరం లేదు, సో ఈ డెసిషన్ని నేను చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నాను. అదేలాగా ఫైనాన్షియల్గా వచ్చి ఈ మనం ప్రపంచంతో ఎలా ఉండాలి, ఈ ప్రపంచం మనకి ఏమి ఇస్తుంది, పంచభూతాలంటే ఏమిటి, ప్రపంచంలో ఉండేదే మన శరీరంలో ఉంది అనే ఆ మాటకు అర్థం ఏమిటి, ఇవన్నీ ఈ క్రియాయోగ దీక్ష మనం తీసుకున్నటువంటి అప్పుడే సారే ఆ క్లాస్లోనే చాలా తెలివిగా మనకు నేర్పించడం జరిగింది. సో నేను ఇవన్నీ సార్ దగ్గర చాలా బాగా నేర్చుకుని నా పిల్లలిద్దరు, నేను ప్రాక్టీస్ చేసేదాన్ని చూసి ఇప్పుడు నా పిల్లలు ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా బాగా చదువులో ముందుకు వస్తున్నారు. నా పాప అయితే స్కూల్ ఫస్ట్, ఇది తర్వాత +1 +2లో కూడా ఫస్ట్, చాలా బాగా చదువుతోంది పాప కూడా. పిల్లోడు కాలేజ్లో మంచి మార్క్స్ చాలా బాగా వచ్చి చదువులో తను కూడా ముందంజలో ఉన్నాడు. అందరూ ఈ క్రియాయోగ దీక్ష చేయాలి. ఈ మహావతార్ బాబాజీ గారి అనుగ్రహం అందరికీ కలగాలి. ఈ దీక్ష అంటే ఏమిటి అనే తెలియని వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళి చేరాలి. అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఈ క్రియాయోగం అనే పదాన్ని మన నోట్లో రాదు. ఈ ఎన్నో జన్మల పుణ్య ఫలం మన పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలం ఉంటేనే ఈ మెసేజ్ మనం వినగలం, ఈ మెసేజ్ మనం చూడగలం, ఇటువంటి కాంటాక్ట్లో మనం ఉండగలం. సో మీరు ఈ మెసేజ్ రీచ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ క్రియాయోగ దీక్ష అనేది అందరూ తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం. మనం ఎలాగైతే గుడికి వెళ్తామో, మనం ఎలాగైతే భగవంతుని ప్రార్థన చేస్తామో, అలాగే ఈ క్రియాయోగం అనేది ప్రతి ఒక్కరూ ఒక రోజులో ఇంత టైం అనేది మనం దాన్ని కేటాయించి కూర్చొని ఈ ప్రపంచంతో మనం కనెక్ట్ అయ్యి సర్వసహజంగా కూర్చొని ప్రపంచంతో ఈశ్వరుడు ఆ శివతత్వాన్ని మనం ఆస్వాదిస్తూ ఈ దీక్షని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క విషయంలోనూ గెలుపే జరుగుతుంది. మనకి ఓటమి అనేది మన జీవితంలో ఎప్పటికీ రాదు అనే విషయం నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా చాలా సంతోషంగా, చాలా నమ్మకంతో నేను మీకు దీన్ని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో అందరూ ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయండి. మీరు దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఫలితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ శ్రీ గురుభ్యో నమః.